హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మన పీవైక్యూస్లో భాగంగా నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చూసేద్దాం. సో దిస్ ఈజ్ పార్ట్ 3 అనమాట. ఓకే, పార్ట్ 3 ఆఫ్ ద ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఫ్రమ్ 2019 to 2025 సిరీస్. సో అందరూ అడిగినటువంటి బ్లాక్ బుక్ 1800+ ఉన్నటువంటి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ అలాగే ఇంకా మోర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, వీటి మీద నేను వర్క్ చేస్తున్నాను. ఆ వీడియో మ్యారథాన్ అనేది నేను వెరీ షార్ట్లీ విత్ ఇన్ దిస్ వీక్ నేను రిలీజ్ చేస్తాను. ఆ దాని మీద వర్క్ చేయడం వల్ల ఈ వీడియో అనేది లేట్ అయింది. దట్స్ ఇట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ పీవైక్యూస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము చాలా వరకు దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ రిపీటేషన్ ఫ్రమ్ పీవైక్యూస్ అనమాట. సో ఇక్కడ మనం చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ గివ్స్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియమ్ అంటున్నారు. సో ఇక్కడ ఏమిచ్చారు, యూ హ్యావ్ పుట్ మీ ఇన్ ఎ టైట్ కార్నర్ బై టెల్లింగ్ మీ టు కీప్ క్వైట్. సో ఇక్కడ ఏ టైట్ కార్నర్ అనే దాని యొక్క మీనింగ్ మనము కనిపెట్టాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్: అన్ ఎంబారసింగ్ సిచ్యువేషన్, ఎ కంఫర్టబుల్ సిచ్యువేషన్, ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఎ సీక్రెట్ ప్లేస్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే ఎవరినైనా టు పుట్ సమ్ వన్ ఒక టఫ్ సిచ్యువేషన్ అంటే లైక్ డిఫికల్ట్ సిచ్యువేషన్ వేర్ ఏంటంటే యూ హ్యావ్ పుట్ మీ ఇన్ ఏ టైట్ కార్నర్ బై టెల్లింగ్ మీ టు కీప్ క్వైట్. అంటే నేను సైలెంట్గా ఉండాలి, అంటే నేను మాట్లాడలేను, తప్పించుకోలేను, సైలెంట్గా ఉండాలి అని చెప్పంటే బేసిక్గా ఒక కష్టమైన పరిస్థితిలో పెట్టడానికి యూస్ చేసేటువంటి వర్డ్ యూ హ్యావ్ పుట్ మీ ఇన్ అ టైట్ కార్నర్ బై టెల్లింగ్ మీ టు కీప్ క్వైట్ అని చెప్పి యూస్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. నిప్ ఇన్ ద బడ్. ఓకే, సో ద ఇచ్చినటువంటి ఇడియంకి మీనింగ్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి: టు డెస్ట్రాయ్ ఎర్లీ, టు కట్ ద బడ్స్, టు డెస్ట్రాయ్ లేట్, టు నాట్ టు డెస్ట్రాయ్. సో ఇక్కడ బేసిక్గా నిప్ ఇన్ ద బడ్ అంటే ఏమిటి అంటే టు డెస్ట్రాయ్ ఎర్లీ, ఫస్ట్ ఆప్షన్. సో ఎందుకంటే ఏదైనా ఒకటి మనము వెరీ ఎర్లీ స్టేజ్లోనే దాన్ని ఆపేయడం. ఓకే, అంటే మొదట్లోనే దాన్ని కట్ చేసేయడము. ఓకే, టు స్టాప్, ఏదైనా ఒక దాన్ని ఆపేయడము, టు స్టాప్ ఆర్ ఎండ్ సంథింగ్ అట్ అన్ ఎర్లీ స్టేజ్. ఓకే, అట్ అన్ ఎర్లీ స్టేజ్. సో అది ఒక పెద్ద ఏదైనా ప్రాబ్లం అవ్వనివ్వండి ఆర్ ఎనీథింగ్, అది ఇంకా పెద్దది అవ్వకముందే దాన్ని మొదట్లోనే ఆరికట్టేయడం లేదా ఆపేయడం, ఈ సిచ్యువేషన్స్ని మనం యూస్ చేసేటువంటిది టు డెస్ట్రాయ్ ఎర్లీ అనమాట. ఓకే, సో ఇఫ్ యూ నిప్ అంటే కట్ చేయడం అనమాట. ఓకే, కట్ ద బడ్ ఎర్లీ, లైక్ యూనో మొక్క దశలోనే దాన్ని మనం కట్ చేసేస్తే అది ఇంకా పెరగదు అని చెప్పేసి. సో పువ్వు బడ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కట్ చేసేస్తే అది ఇట్ విల్ నెవర్ గ్రో. సో స్టాపింగ్ సంథింగ్ బిఫోర్ ఇట్ గ్రోస్ బిగ్గర్. నెక్స్ట్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. వాంట్ టు కర్ల్ అప్ అండ్ డై అంటున్నారు. ఓకే, సో వాంట్ టు కర్ల్ అప్ అండ్ డై కనుక మనం చూస్తే, want to die comfortably, unable to sleep well, feel terribly ashamed and sorry, too tired from physical labor. Okay, so want to curl up and die అంటే ఏదైనా ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో మనం ఎవరి నుంచి అయినా హైడ్ అయ్యి, అంటే వీ ఫీల్ లైక్ హైడింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. అంటే మనం నిజంగా చచ్చిపోవాలని కాదు, లిటరల్గా చచ్చిపోవాలని కాదు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ యాక్చువల్లీ వాంట్ టు డై. అంటే ఒక అవమానంతో కూడినట్టుగా, ఒక సిగ్గుపడినట్టుగా అనిపించడం అనమాట. అవమానకరంగా, ఫీలింగ్ అషేమింగ్ అని చెప్పచ్చు. సో ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ, ఒక ఎంబారస్మెంట్ అని చెప్పచ్చు, అషేమింగ్ అని చెప్పచ్చు, ఒక హ్యూమిలియేషన్ అని చెప్పచ్చు. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏమిటి అంటే ఫీల్ టెరిబ్లీ అషేమ్డ్ అండ్ సారీ. ఓకే, సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. చాలా సిగ్గుతో తలదించుకోవడం లేదా మొహం కప్పిపుచ్చుకొని తిరగడం, ఈ సమయంలో వాంట్ టు కర్ల్ అప్ అండ్ డై అనేటువంటి పదం యూస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. బీ ఎట్ ఎ లాస్ ఫర్ వర్డ్స్ అంటున్నారు. ఓకే, ఈ వర్డ్లోనే ఇక్కడే మీకు అర్థమైపోతుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్ చూడండి: హ్యాబిట్యూటెడ్ టు యూజింగ్ డిఫికల్ట్ వర్డ్స్, నాట్ అవేర్ ఆఫ్ ద లాంగ్వేజ్, నాట్ టు నో వాట్ టు సే, అండ్ లాస్ట్ టు
లాస్ట్ ద అర్జ్ టు స్పీక్ అంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు, బీ ఎట్ లాస్ ఫర్ వర్డ్స్ అంటే మాటలు తెలియకపోవడం, ఏం మాట్లాడాలో తెలియకపోవడం, మాటలు రాకపోవడం అనమాట. అంటే మనం ఆ టైంలో ఏం ఆలోచించుకుంటూ తడబడటం, ఒకటి సర్ప్రైజ్లోనో షాక్లోనో, అవుట్ ఆఫ్ సమ్ ఎమోషన్, అవుట్ ఆఫ్ సమ్ స్ట్రాంగ్ ఎమోషన్, ఐఎమ్ ల్యాక్ ఆఫ్ వర్డ్స్ అని అంటూ ఉంటాం కదా. సో ఒక సర్ప్రైజ్ అయినప్పుడు హ్యాపీ కానివ్వండి, సాడ్ కానివ్వండి, షాకింగ్ కానివ్వండి, సో యూఆర్ అట్ ఎ లాస్ ఆఫ్ వర్డ్స్. ఓకే, సో యూ డోంట్ నో వాట్ టు స్పీక్, యూ కెనాట్ ఫైండ్ వర్డ్స్ టు స్పీక్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, I was at loss for words after seeing my exam result. Okay, so ఆ విధంగా అనమాట. సో వెన్ యూ ఆర్ అనేబుల్ టు థింక్ ఆఫ్ ఎనీథింగ్ టు సే, సో దానికి యూస్ చేసేటువంటిది. సో దీనికి సూట్ అయ్యేటువంటి ఆప్షన్ సి, నాట్ నో వాట్ టు సే ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. ఓకే, సో బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే ఇక్కడ వన్స్ ఓన్ అంటేనే మన గురించి మనము అనేది పదం మీకు ఇక్కడ క్లియర్గా ఉంది. ఫాలో అదర్స్, ప్రేజ్ వన్ సెల్ఫ్, కండెమ్ అదర్స్, బీ సెల్ఫ్ రిలయంట్. దీనికి బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే తనను తాను పొగుడుకోవడం, గొప్పలు చెప్పుకోవడం అనమాట బేసికల్లీ. సో యు ఆర్ టాకింగ్ ప్రౌడ్లీ అబౌట్ యువర్ ఓన్ అచీవ్మెంట్స్. ట్రంపెట్ అంటే అచీవ్మెంట్స్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ praise oneself. ఓకే, ఇట్స్ నాట్ బీయింగ్ సెల్ఫ్ రిలయంట్, యు ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ యువర్ సెల్ఫ్. సో ఇది కాదు, మనం ఎవరిని ద్వేషించట్లేదు, మనం ఎవరిని ఫాలో అవ్వట్లేదు. వన్స్ ఓన్ అంటేనే ఇక్కడ అదర్స్ అనే పాయింట్స్ రెండు కట్ అయిపోతాయి. సో తనని తాను పొగుడుకోవడం లేదా గొప్పలు చెప్పుకోవడము. ఓకే, హీఈస్ ఆల్వేస్ బ్లోయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్ అబౌట్ హిస్ గ్రేట్నెస్ లేదా అబౌట్ హిజ్ సక్సెస్ఫుల్ అచీవ్మెంట్స్ అని మనము చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ చాలా ఈజీ, వి ఆల్ నో అబౌట్ దిస్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్, పర్ఫార్మ్ మ్యాజిక్, వర్క్ హార్డ్, వేస్ట్ మనీ, గివ్ అవే ఏ సీక్రెట్. సో బేసికల్లీ స్పిల్ ద బీన్స్ అంటేనే ఏదైనా తెలియకుండా గబుక్కున ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని మనము బయట పెట్టేయడం. సంథింగ్ దట్ వాజ్ సపోజ్ టు బి కెప్ట్ కాన్ఫిడెన్షియల్ బట్ యూ హ్యావ్ రివీల్ దట్ సీక్రెట్. సో రహస్యాన్ని బయట పెట్టడం అని చెప్పచ్చు. సో ఎవరైనా ఇంటెన్షనల్గా అయినా అన్ఇంటెన్షనల్గా లేక యాక్సిడెంటల్గా అయినా ఏదైనా సీక్రెట్ బయట పెట్టేస్తే స్పిల్ ద బీన్స్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ స్పిల్ ద బీన్స్ అబౌట్ ద పార్టీ లేదా అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ. సో ఆ పార్టీ గురించి ఎవరికి తెలియకూడదు, గబుక్కుని ఎవరి దగ్గర చెప్పొద్దు అని. సో దీనికి సూట్ అయ్యేటువంటి ఆప్షన్ డి, గివ్ అవే ఏ సీక్రెట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ నెక్స్ట్ ఇడియం, కాస్ట్స్ అండ్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. సో కాస్ట్స్ అండ్ ఆర్మ్ అండ్ ఎ లెగ్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్, రేర్లీ అవైలబుల్, ఈజీ టు ఆబ్టైన్, నథింగ్ టు లూజ్, వెరీ ఎక్స్పెన్సివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూస్తేనే మనం ఇది చెప్పేయచ్చు, ఇట్ కాస్ట్స్ అండ్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే అది చాలా ఎక్కువ ధర లేదా చాలా ఖరీదైనది, వాల్యుబుల్గా ఉన్నది అని చెప్పచ్చు అనమాట. సో వెన్ సంథింగ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్, ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్, అలాంటి సందర్భాల్లో ఇట్ కాస్ట్స్ అండ్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటాం. అంటే దట్ డజంట్ యాక్చువల్లీ మీన్ దట్ యు ఆర్ లూజింగ్ యువర్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. ఫర్ ఎగ్జాంపుల్, దట్ ద మొబైల్ కాస్ట్స్ an arm and a leg. ఓకే, సో ద మొబైల్ కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది అని అర్థం. సో ఇక్కడ ఇచ్చినటువంటి రేర్లీ అవైలబుల్ కాదు, ఈజీ కాదు, నథింగ్ టు లూజ్, వీఆర్ నాట్ టాకింగ్ ఎనీ గెయినింగ్ ఆర్ లూజింగ్ హియర్. సో ఇట్ ఈస్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్ వెన్ వీ యూజ్ దిస్. నెక్స్ట్ ఈజ్ గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. ఓకే, ఇవన్నీ ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాబట్టి నేను క్వశ్చన్ మళ్ళీ చదవట్లేదు, ఈడియం చదివేస్తున్నాను. గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి, గెట్ అప్సెట్, గివ్ అప్ సంథింగ్, గెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్, టు కంప్లీట్ ఎ టాస్క్. సో గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే అది మన చేయి దాటిపోయిందని చెప్పచ్చు, ఒకవేళ ఈ లిటరల్ మీనింగ్ మనం ట్రాన్స్లేట్ చేసుకుంటా. అంటే ఏదైనా ఒకటి మీరు కంట్రోల్ చేయలేని స్థితిలో, ఒక బియాండ్ కంట్రోల్ అయిపోయినప్పుడు, మీ యొక్క అదుపులో లేనప్పుడు, అదుపు తప్పడం, అట్లాంటి సిచ్యువేషన్స్లో వాడతాం అనమాట. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్ అయిపోయి యూఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఆర్ యూఆర్ నాట్ ఏబుల్ టు మిటిగేట్ ఆర్ కంట్రోల్ ఇట్, దట్ టైమ్ వీ సే గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. సో దీనికి సూట్ అయ్యేటువంటి ఆప్షన్ టు గెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్.
ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద క్రౌడ్ గాడ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ డ్యూరింగ్ ద మ్యాచ్ అంటే మనం వాళ్ళని అదుపు తప్పి దాటిపోయారు. వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ద క్రౌడ్ అనమాట. ఆ సిచ్యువేషన్లో వాడతాం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ లిల్లీ లివర్డ్. ఓకే, సో లిల్లీ లివర్డ్. ఓకే, సో దీనికి మీనింగ్ ఏంటి? బ్రేవా, కామికల్లా, నాట్ బ్రేవ్, నాట్. సో బేసిక్గా ఈ లిల్లీ లివర్డ్ అనే దానికి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్తో మీరు గమనిస్తే సంథింగ్ విచ్ ఈస్ రిప్రజెంటింగ్ ఏ క్వాలిటీ. అది బ్రేవా, నాట్ బ్రేవా, నాటియా, కామికల్లా అనేది మనం చెప్పాలి. సో లిల్లీ లివర్డ్ అంటే కరెక్ట్ మీనింగ్ వచ్చేసి నాట్ బ్రేవ్ అండి. ధైర్యం లేని వ్యక్తి లేదా ఒక పిరికి వాడిని మనం లిల్లీ లివర్డ్ అంటాం అనమాట. అంటే పర్సన్ హూ ఈజ్ వెరీ కవర్డ్, హూ గెట్ ఫ్రైటెండ్ ఈజీలీ, లేదా వాడికి అంత ధైర్యం లేకపోవచ్చు సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడానికి. అయితే మరి ఈ లిల్లీ అలాగే లివర్కి సంబంధం ఏంటి అని మీకు అంటే ప్రతి ఇడియంకి, మోస్ట్ ఆఫ్ ద ఇడియమ్స్కి దేర్ విల్ బీ సమ్ ఆరిజిన్ అండి. వేర్ వాజ్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్? ఓకే, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ అంటే ఒకప్పుడు ఏన్షియంట్ టైంలో, లైక్ ఏన్షియంట్ అండ్ మెడివల్ యూరోప్ ఈ టైంలో అప్పట్లో ఏం బిలీవ్ చేసేవారు అంటే ఒక పర్సన్ యొక్క లివర్ని ఒక ధైర్య సాహసాలకి లేదా స్ట్రాంగ్ ఎమోషన్స్కి ఒక సింబల్గా వాళ్ళు గమనించేవారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ అనేది ఒక పర్సన్ రెడ్ లివర్ ఉంటే ఈజ్ వెరీ బ్రేవ్ అండ్ కరేజియస్. లివర్ కండిషన్ బట్టి పర్సన్ యొక్క కేపబిలిటీస్ని రిప్రజెంట్ చేసేవారు అనమాట. అదే ఒక పేల్ కానీ వైట్ కలర్లో ఉంది లివర్ కలరు అంటే జస్ట్ లైక్ ఈ పేల్ కానీ వైట్ అనేది కలర్ ఆఫ్ లిల్లీ ఫ్లవర్ అనమాట. సో దాన్ని బట్టి వీళ్ళు ఏం చెప్పేవారు, హీఈస్ నాట్ సో స్ట్రాంగ్, హీస్ వెరీ కవర్డ్ అని డిఫైన్ చేసేవారు. సో లిల్లీ అంటే వైట్ కలర్లో ఉంటుంది. ఈ వైట్ లివర్ ఉన్న వాళ్ళందరినీ అప్పట్లో కరేజ్ లేని వాళ్ళు, ధైర్యవంతులు కాదు, సాహసవంతులు కాదు అని పక్కకు తీసేసేవారు. సో దానివల్ల అండ్ మోరోవర్ ఈ పదాన్ని విలియం షేక్స్పియర్ కూడా తన యొక్క నాటకాల్లో చాలా గొప్పగా వాడారు. లిల్లీ లివర్డ్ అనేది ఒక కవర్డ్ని రిప్రజెంట్ చేయడానికి. సో దానివల్ల లిల్లీ లివర్డ్ అంటే అర్థం వచ్చేసి ఎ పర్సన్ హూ ఈజ్ కవర్డ్ అంటే హూ ఈజ్ నాట్ బ్రేవ్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి? పూజ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్ బట్ సూన్ షీ టైడ్ హెర్ సెల్ఫ్ అప్ ఇన్ నాట్స్. తనని తాను ఆపేసుకుంది అనే ఒక మీనింగ్ ఎక్కడో మనకి రిప్రజెంట్ అవుతుంది. లేదా తను ఏదో షీ టైడ్ హెర్ సెల్ఫ్ అప్ ఇన్ నాట్స్, ఏదైనా ఒక కన్ఫ్యూజన్, షీ టైడ్ హెర్ సెల్ఫ్ అప్ ఇన్ నాట్స్, మల్టిపుల్ నాట్స్ అంటే మేబీ ఒక కన్ఫ్యూజన్స్. సో లెట్స్ డీకోడ్ ద ఆప్షన్స్. బీ ఫోర్స్డ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ యాక్షన్స్ అండ్ ప్రాబబ్లీ పనిష్డ్. Become very confused when you are trying to explain something. Make no progress in an argument or discussion. Won't modify an opinion or agree to even small changes that any person wants. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి మనం కొట్టేయచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏమీ ఒక ఆర్గ్యుమెంట్ డిస్కషన్ జరగట్లేదు. ఇక్కడ అంతా తను ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనే ఒక ప్రాబ్లం గురించి చెప్తున్నాం. ఇక్కడ మాడిఫై అండ్ ఒపీనియన్ ఆర్ అగ్రీ ఈవెన్ టు స్మాల్ చేంజెస్ దట్ అనదర్ పర్సన్, ఇక్కడ ఇంకో సెకండ్ పర్సన్ రిప్రజెంటేషన్ అయితే ఏమీ లేదు. ఎయిదర్ బికమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ ఆర్ తనను ఫోర్స్ చేస్తుంది. ఎవరు? షీఈస్ నాట్ గెటింగ్ ఫోర్స్డ్. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి. సో షీఈస్ వెరీ కన్ఫ్యూజ్డ్ వెన్ యూఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అని ఇక్కడ మనకు ఇంకొక హింట్ కూడా ఉంది. ఓకే, సో ఎవరైనా ఒక పర్సన్ నర్వస్ ఫీల్ అయిపోయి వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటున్నప్పుడు చెప్పలేకపోయి ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ గందరగోళం దట్ పజిల్డ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఇది వాడతాం అనమాట. ఓకే, సో టై దెమ్సెల్స్ అప్ ఇన్ నాట్స్ అనే పదం, లైక్ పూజ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్ బట్ సూన్ షీ టైడ్ హర్ సెల్ఫ్ అప్ ఇన్ నాట్స్ అంటే చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ కన్ఫ్యూజ్ అయిపోయింది అని చెప్పేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఐ టైడ్ మై సెల్ఫ్ అప్ ఇన్ నాట్స్ వైల్ ఆన్సరింగ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో సంథింగ్ లైక్ దట్. నెక్స్ట్ వన్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఏమిచ్చారు? బై ద స్కిన్ ఆఫ్ యువర్ టీత్.
సో బై ద స్కిన్ ఆఫ్ యువర్ టీత్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. కాన్ఫిడెంట్ ఆఫ్ విక్టరీ, కైండ్ టువర్డ్స్ ద వీక్, డిటర్మైన్డ్ టు స్ట్రైక్, జస్ట్ బేర్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీత్ హ్యావ్ నో స్కిన్ అండి, రైట్. సో స్కిన్ మీద టీత్కి ఉండేది చాలా స్లైట్ స్కిన్, రైట్. సో దీన్ని రిప్రజెంటేషన్ ఎందుకు అంటామంటే ఏదైనా ఒకటి మనకి జస్ట్ ఒక త్రుటిలో తప్పింది, కొద్దిగాలో తప్పించిపోయింది, అది ప్రమాదం అవ్వనివ్వండి, ఒక చిన్న దాంతో పోయింది, లేదా ఒక విజయం అనేది వెళ్ళి లాస్ట్ సంథింగ్ లైక్ బై ద స్కిన్ ఆఫ్ ద టీత్ అని ఎందుకు అంటాము అంటే విచ్ we have lost or escaped by the very very minute possible margin. కేవలం కొద్దిలో తప్పించుకుపోయింది లేదా త్రుటిలో తప్పింది అంటే జస్ట్ బేర్లీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ కానీ లేదా ఏదైనా ఒక అచీవ్ చేయాలనుకుంది, లాస్ట్ పాయింట్లో మనం మిస్ అయిపోయాం, చిన్న డిఫరెన్స్తో మనం మిస్ అయిపోయాము, స్మాలెస్ట్ పాసిబిలిటీతో మిస్ అయిపోయాము అంటే దానికి మనము స్కిన్ ఆఫ్ యువర్ టీత్ అనేది వాడతాం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ షీ పాస్ ద ఎగ్జామ్ బై ద స్కిన్ ఆఫ్ హర్ టీత్. ఫర్ ఎగ్జాంపుల్ 35 మార్క్స్కి 36 మార్క్స్కి పాస్ అయిందంటే జస్ట్ 1 మార్క్తో తను పాస్ అయింది అంతే. లెస్ పాసిబిలిటీ, టైనియస్ట్ పాసిబిలిటీ ఆఫ్ అచీవింగ్ ఆర్ లూజింగ్, అలాంటి సందర్భాల్లో ఈ పదం అనేది వాడతాం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ టు బెల్ ద క్యాట్. టు బెల్ ద క్యాట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. టు ఫీడ్ పెట్స్ మనం ఆల్రెడీ చెప్పాము, డైరెక్ట్గా ఎవరు మనకి లిటరల్ మీనింగ్ ఇవ్వరు, సో ఇది అసలు కొట్టేయచ్చు. To play with kids, to love cats, again this is also not relevant. To face risk. సో టు ప్లే విత్ కిడ్స్ అంటున్నారు, టు బెల్ ద క్యాట్ అంటున్నారు. సో ఇక్కడ ఎక్కడ కిడ్స్ రిప్రజెంటేషన్ లేదు, ఇది కూడా రాంగే. టు ఫేస్ రిస్క్ ఎందుకు అంటే ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని లేదా ఒక డేంజరస్ సిచ్యువేషన్ని మన కోసమో వేరే వాళ్ళ కోసమో మనం చేస్తే, ఆ ప్రమాదాన్ని మనం కొంచెం డేర్ చేసి ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని టు బెల్ ద క్యాట్ అంటాం అనమాట. సో ఈ యొక్క ఫేమస్ ఇడియం అనేది బెల్లింగ్ ద క్యాట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక ఫేమస్ ఫేబుల్ అనేది ఉందండి, బెల్లింగ్ ద క్యాట్ అనేది. అదే ఒక థియరీ ఏంటంటే ఈ మైస్ ఏవైతే ఎలుకలు ఉంటాయో దే హ్యావ్ డిసైడెడ్ ఈ క్యాట్కి మెడకి ఒక బెల్ కడదాము, సో దట్ అది ఎప్పుడు మనని తినడానికి వచ్చినా ఆ బెల్ రింగ్ అయితే మనకి అర్థమైపోతుంది అనేసి అన్ని ఎలుకలు డిసైడ్ అయ్యాయి. బట్ ఏ ఎలుక కూడా ఆ రిస్క్ తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే క్యాట్కి బెల్ కట్టడం అనేది ఒక డేంజరస్ టాస్క్. సో ఎవరు బెల్ కడతారు, హూ విల్ టేక్ దట్ రిస్క్? ఓన్లీ ఎవరైతే ధైర్యంగా ఎదుర్కోవడానికి రిస్క్ తీసుకోవడానికి ముందుకు వెళ్తారో. సో టు బెల్ ద క్యాట్ అంటే టు ఫేస్ ద రిస్క్ అనమాట. సో అక్కడి నుంచి వచ్చిందనమాట. సో సమ్ వన్ హూ ఈస్ విల్లింగ్ టు టేక్ ద రిస్క్ ఫర్ ద సేక్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అండ్ అదర్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వన్ హ్యాస్ టు బెల్ ద క్యాట్ అండ్ టెల్ ద మేనేజర్ అబౌట్ ద మిస్టేక్. అంటే మేనేజర్కి ఇది మనం చెప్పాలని మనం డిసైడ్ అయ్యాం, కానీ ఎవరు చేస్తారు? సో దిస్ situations we use the bell the cat. ఓకే, ఎవరో ఒకళ్ళు ముందుకు వెళ్ళాలి, ఎవరో ఒకళ్ళు someone has to bell the cat to do this, to take the risk, ఎవరో ఒకళ్ళు చెయ్యాలి ఆ విధంగా. నెక్స్ట్ చూడండి, గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అన్నారు. మీడియేట్ ఏ టాస్క్, అకాంప్లిష్ ఏ టాస్క్, స్టార్ట్ ఓవర్, లీవ్ ఏ వర్క్ అన్ఫినిష్డ్. సో గో బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డ్ అంటే నువ్వు ఆల్రెడీ అక్కడ చేసావు, అగైన్ యు ఆర్ గోయింగ్ బ్యాక్ అనే ఒక పదం అంటే అనే ఒక మీనింగ్ ఇక్కడ కనపడుతుంది. అంటే స్టార్ట్ ఓవర్. ఓకే, ఇక్కడ మీడియేట్ ద టాస్క్ అయితే ఖచ్చితంగా కాదు. వీఆర్ నాట్ మీడియేటింగ్ ద టాస్క్, వర్క్ని ఫినిష్ చేయమని అనట్లేదు మనం, వీఆర్ ఆస్కింగ్ అగైన్ టు గో బ్యాక్. ఓకే, అకాంప్లిష్ ఏ టాస్క్ అంటే పూర్తి చేయమని కాదు, అగైన్ ఇట్స్ ఆల్రెడీ మేబీ ఇట్స్ లెఫ్ట్ ఓవర్, అగైన్ వీ నీడ్ టు గో బ్యాక్ అండ్ స్టార్ట్ ఓవర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో స్టార్ట్ ఓవర్. సో ఏదైనా ఒక పని మొదటి నుంచి మళ్ళీ ప్రారంభించడం లేదా కొన్ని చేంజెస్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడము, స్టార్ట్ అగైన్ ఫ్రమ్ బిగినింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే లైక్ మనం ఏం చెప్పామో స్టార్ట్ చేయడం మొత్తం అంతా కూడా ఒక న్యూ ప్లాన్తో. సో ఏదైనా ఒక పని అనుకున్నారు, అది జరగలేదు, ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు.
సో యూ గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. అంటే ఒక న్యూ ప్లాన్ వేసుకొని మళ్ళీ దాన్ని ప్రయత్నం చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ప్రాజెక్ట్ ఫెయిల్డ్, సో వీ హ్యాడ్ టు గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. అంటే మొత్తం మనం రీవ్యాంప్ చేసుకొని మళ్ళీ మొదలు పెట్టాలి అని అర్థం అనమాట. సో సంథింగ్ యు స్టార్ట్ ఓవర్ అగైన్ ఫ్రమ్ స్క్రాచ్, వీ కాల్ ఇట్ యాజ్ గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద ఇడియం ఆర్ ఫ్రేజ్ దట్ కెన్ బి బెస్ట్ సబ్స్టిట్యూట్ ఫర్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్. I am going to be in trouble if I don't submit my homework to the teacher. టు బీ ఇన్ ట్రబుల్కి ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఇడియమ్స్ మనము మ్యాచ్ చేయాలి. ఏ డెవిల్స్ అడ్వకేట్ ఆఫ్ బేస్, ద లయన్స్ షేర్ అప్ ద క్రీక్. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఐ ఆమ్ గోయింగ్ టు బీ ఇన్ ట్రబుల్, నేను ట్రబుల్లోకి వెళ్తాను ఇఫ్ ఐ డోంట్ సబ్మిట్ మై హోంవర్క్ టు ద టీచర్. సో టు బీ ఇన్ ట్రబుల్ లేదా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాడేటువంటి ఇడియం ఏంటి అంటే అప్ ద క్రీక్ అండి. అంటే కష్టమైన పరిస్థితిలో ఉండడం, నేను ఒక ట్రబుల్లోకి వెళుతున్నాను. టు బీ ఇన్ ట్రబుల్ లేదా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ విచ్ ఇస్ నాట్ ఈజీ రియల్లీ, రైట్? ఇఫ్ సమ్వన్ ఈజ్ అప్ ద క్రీక్ విచ్ మీన్స్ దే ఆర్ ఫేసింగ్ అ ప్రాబ్లమ్ ఆర్ దే ఆర్ అబౌట్ టు ఫేస్ ఆర్ గెట్ ఇన్ టు ఎ ట్రబుల్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ మిస్ దిస్ ఇంటర్వ్యూ ఐల్ బి అప్ ద క్రీక్, నేను ఇబ్బందుల్లో పడతాను. అప్ ద క్రీక్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. బీ హార్డ్ అప్, అగైన్ మనకి ఇది రిపీట్ అయ్యింది చూడండి, కొన్ని రిపీట్ అవుతున్నాయి సో దట్ మీకు డబల్ రివిజన్ అవుతుంది. సో బీ హార్డ్ అప్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. డబ్బులు లేకపోవడం, హ్యావింగ్ అ వెరీ లిటిల్ మనీ. సో అనేబుల్ టు క్యాలిక్యులేట్ కాదు, హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ క్లైంబింగ్ స్టేర్స్ కాదు, ఫైండింగ్ వెరీ డిఫికల్ట్ టు వేకప్ అర్లీ అయితే కాదు. సో షార్ట్ ఆఫ్ మనీ ఉంటే, డబ్బు కొరత ఉన్న, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనము బీ హార్డ్ అప్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కాంట్ బై ఎ న్యూ ఫోన్ బికాజ్ ఐఎమ్ హార్డ్ అప్ దీస్ డేస్. ఐఎమ్ హార్డ్ అప్ దీస్ డేస్ అంటేనే నా దగ్గర ఈ మధ్యకాలంలో ఐఎమ్ హ్యావింగ్ షార్టేజ్ ఆఫ్ మనీ అని మనం చెప్పినట్టు. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇంకొకటి రిపీట్ అయింది, ఇన్ ద సేమ్ బ్రీత్. సో ఇన్ ద సేమ్ బ్రీత్ అంటే ఏం చెప్పాము, ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్ట్ బ్రీత్ని హోల్డ్ చేయడం అని కాదండి. సే టూ కాంట్రడిక్టరీ థింగ్స్ అట్ ద సేమ్ టైం. అంటే ఒకే మాట అంటే ఒకేసారి రెండు కాంట్రడిక్టరీ థింగ్స్, అంటే ఒక ఎస్ చెప్పడం వెంటనే అదే విషయం మీద నువ్వు నో చెప్పడం అనమాట. సో రెండు కాంట్రడిక్టరీ థింగ్స్ నువ్వు ఒకేసారి ఒకే మాటలో చెప్పడం. అంటే ఒక పర్సన్ ఒక విషయం చెప్తారు, వెంటనే అదే విషయం మీద తను ఆపోజిట్గా అంటే సపోర్టింగ్గాను మాట్లాడతారు, దానికి అగెనెస్ట్గా ఆపోజిట్గా కూడా మాట్లాడతారు అనమాట. అట్లాంటి సందర్భాల్లో వీ సే దట్ సే ఇన్ ద సేమ్ బ్రీత్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ he said he didn't like the movie but in the same breath he praised the acting, he praised the movie. అప్పటికప్పుడే సినిమా నచ్చింది అన్నాడు, మళ్ళీ యాక్టింగ్ బాగాలేదు అంటున్నాడు. సో ఈ విధంగా ఒకే విషయం మీద ఒక పాజిటివ్ వెంటనే ఒక నెగిటివ్ నువ్వు చెప్తే, సే టూ కాంట్రడిక్టరీ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్ వి యూజ్ ఇన్ ద సేమ్ బ్రీత్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ టు టేక్ ఆఫ్టర్. సో టు టేక్ ఆఫ్టర్ అంటే to chase someone, to mock someone, to be similar in appearance, to changes sides often changes కాదండి. ఎవరిని we are not mocking someone and we are not chasing someone. The correct answer is similar in appearance. చాలా మంది ఇక్కడ ఈ ఇడియంలో కన్ఫ్యూజ్ అవుతారు. టు టేక్ ఆఫ్టర్ అంటే చేస్ సమ్వన్ అనుకుంటారండి, కానీ కాదు. మనము ఒక ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళలాగే ఉన్న అంటే పోలికలు కానివ్వండి, క్వాలిటీస్ కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, అంటే బేసిక్గా చెప్పాలంటే రిజెంబ్లెన్స్ అనొచ్చు, రిజెంబుల్ అని చెప్పొచ్చు అనమాట. అలాగా లుక్ ఎ లైక్. సో రియా టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్ అంటే తన అచ్చం తన మదర్ లాగే ఉంది, తన మదర్ లాగే చేస్తుంది, తన మదర్ లాగే బిహేవ్ చేస్తుంది. ఈ విధమైన రిప్రజెంటేషన్కి మనం టు టేక్ ఆఫ్టర్ అంటాం. టు బీ సిమిలర్ ఇన్ అపియరెన్స్, రిజెంబ్లింగ్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ఫౌల్ ప్లే. ఫౌల్ ప్లే ఆబ్వియస్లీ మనకి ఇది తెలిసిందే, ఫౌల్ అంటేనే విచ్ ఈస్ వెరీ అన్ఫేర్ అని అర్థం. సో ఆప్షన్ ఏ ఇస్ ద
correct answer, which is not correct, which is not fair. So unfair or dishonest behavior. సో ఏ బ్యాడ్ స్మెల్లింగ్ థియేటర్ ఆఫ్ ప్లే గ్రౌండ్ కాదు, అన్ప్లెజెంట్ వెదర్ కాదు, డ్రామా విచ్ ఇస్ బ్యాడ్లీ ప్రొడ్యూస్డ్ కాదు. ఫౌల్ ప్లే అంటే లిటరలీ ప్లేస్ గురించి మనం ఎక్కడ మాట్లాడలేదు, డ్రామాస్ గురించి, ఆర్ట్స్ గురించి మాట్లాడలేదు. సో అన్ఫెయిర్ ఆర్ డిజానెస్ట్ బిహేవియర్. సో ఏదైనా ఒకటి డిజానెస్ట్గా ఉన్నా, అన్ఫెయిర్గా ఉన్నా, ఇల్లీగల్గా ఉన్నా, లాయల్గా లేకపోయినా, అంటే ఎవరినైనా మనం చీట్ చేయడం ద్వారానో, ఏదైనా ఒక క్రైమ్ చేసి మోసం చేయడం, బేసిక్గా అన్యాయంగా ఉండడము, ఆ బిహేవియర్ని ఫౌల్ ప్లే అని మనము చెప్తామన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ద పోలీస్ సస్పెక్టెడ్ ఫౌల్ ప్లే ఇన్ ద యాక్సిడెంట్ అంటే వాళ్ళు ఒక క్రియేట్ చేశారు, సరిగ్గా ఆనెస్ట్గా లేరు అని చెప్పచ్చు. చీటింగ్ బేసిక్గా చెప్పాలంటే. నెక్స్ట్ చూడండి, డార్క్ హార్స్, అన్ ఆనెస్ట్ ఫెలో, అన్ అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్, ఎ మీన్ పర్సన్, ఎ స్లో రన్నర్. సో డార్క్ హార్స్ అంటే మీనింగ్ ఏమిటి అంటే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్, అనుకోకుండా విజయం సాధించిన వ్యక్తిని, అంటే ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ని మనము డార్క్ హార్స్ అంటాం అనమాట. అంటే బేసికల్లీ ఎవరినైనా మనము వాళ్ళ యొక్క ఎబిలిటీస్ని అంత గుర్తించమో, అందరికీ అంత పరిచయమైనటువంటి వ్యక్తి కాదు, వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి, బట్ సడన్గా దే విన్ ఆర్ దే పర్ఫార్మ్ వెల్, వీ రిప్రజెంట్ దెమ్ యాజ్ డార్క్ హార్స్. సో everyone was surprised when Ravi became the winner. He was the dark horse of the competition. అంటే రవి మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు, సడన్గా తను విన్ అయ్యారు కాబట్టి వీ కెన్ సే రవి యాజ్ అ డార్క్ హార్స్. సో అన్ అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ అంటే తన యొక్క ఎబిలిటీస్ అందరికీ తెలీదు, వాళ్ళు గెలిచే వరకు. 1 సెకండ్. నెక్స్ట్ చూడండి, స్టోన్స్ త్రో. సో స్టోన్స్ త్రోకి ఇచ్చినటువంటి ఆప్షన్ షార్ట్ డిస్టెన్స్, లార్జ్ హర్డిల్, డిఫికల్టీ, ప్రాబ్లమ్, హర్ట్ స్లైట్లీ. స్టోన్స్ త్రో అంటేనే అర్థము ఇఫ్ లైక్ ఏదైనా ఒకటి చాలా దగ్గరగా ఉంది అంటే వీ కెన్ బీ రీచింగ్ ఇట్ వెరీ ఈజీలీ. అట్లాంటి సందర్భాల్లో అంటే వెరీ నియర్ అండి, లేదా ఒక షార్ట్ డిస్టెన్స్, ఒక రాయి విసిరితే ఎంత తక్కువ డిస్టెన్స్లోనే వెళ్తుంది, మరి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళదు కదా. సో ఇట్స్ నాట్ అబౌట్ హర్డిల్స్, ఇట్స్ నాట్ అబౌట్ ప్రాబ్లమ్, ఇట్స్ నాట్ అబౌట్ హర్టింగ్, ఇట్స్ అబౌట్ అ షార్ట్ డిస్టెన్స్. సో అ వెరీ షార్ట్ డిస్టెన్స్ లేదా చాలా దగ్గరగా ఉన్నదాన్ని, అతి సమీపంలో ఉన్నదాన్ని మనం చెప్పచ్చు అనమాట. మై ఆఫీస్ ఇస్ జస్ట్ ఎ స్టోన్స్ త్రో ఫ్రమ్ మై హౌస్. స్టోన్స్ త్రో అంటే చాలా షార్ట్ డిస్టెన్స్. నెక్స్ట్ చూడండి, ద న్యూ ఎలక్ట్రీషియన్ ఈజ్ ఎ గ్రీన్ హార్న్ బట్ విల్ లెర్న్ ఫాస్ట్. సో అండర్లైన్ ఇడియంని కనిపెట్టాలి. ద న్యూ ఎలక్ట్రీషియన్ ఈజ్ ఎ గ్రీన్ హార్న్ బట్ విల్ లెర్న్ ఫాస్ట్. బట్ విల్ లెర్న్ అంటే ఇతను ఇంకా ఏం నేర్చుకోలేదు, ఒక కొత్తవాడు అని చెప్తున్నారు. బేసికల్లీ న్యూ ఎలక్ట్రీషియన్ అని కూడా చెప్తున్నారు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఎఫిషియెంట్, ప్రొఫిషియెంట్, ప్రొఫెషనల్, ఇన్ఎక్స్పీరియన్స్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫిషియెంట్, ప్రొఫెషనల్ అయితే కాదు, ఇక్కడ కంప్లీట్గా న్యూ అంటున్నారు, వాడు ఇంకా నేర్చుకోలేదు, నేర్చుకుంటాడు అంటున్నారు. సో గ్రీన్ హార్న్ అంటే అర్థం ఏమిటి అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్. ఎఫిషియెంట్ కాదు, ఎందుకంటే తన కేపబిలిటీస్ని మనం ఏం మాట్లాడలేదు, అతనికి ఎక్స్పీరియన్స్ లేదు అనే మనం చెప్తున్నాం. ఎఫిషియెంట్ అంటేనే అగైన్ బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేయడము. సో అనుభవం లేనివాడు అంటే ఏదైనా ఒక ఎవరైనా ఒక పర్సన్ ఒక జాబ్కి లేదా ఒక పనికి ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే దే ఆర్ వెరీ న్యూ టు దట్. అలాంటి సందర్భాల్లో గ్రీన్ హార్న్ అనేది యూస్ చేస్తాం. So someone who just started doing something and they still have a lot of learnings. Okay, so the new electrician is a greenhorn but will learn fast. అంటే అతను ఒక బిగినర్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, స్టిక్కీ ఫింగర్స్. స్టిక్కీ ఫింగర్స్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ an inclination to steal, a habit of licking fingers, a tendency to interfere, a tendency to forget. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్ ఆఫ్ లికింగ్ ఫింగర్స్ అనేది రాంగ్. టెండెన్సీ టు ఫర్గెట్ కాదు, టెండెన్సీ టు ఇంటర్ఫియరా లేకపోతే ఇన్క్లనేషన్ టు స్టీలా అంటే బేసికలీ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అండ్ ఇన్క్లనేషన్ టు స్టీల్ అనమాట. సో స్టిక్కీ ఫింగర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంథింగ్ వి స్టీల్ ఇట్ విల్ బీ, అది గట్టిగా మన చేతిలో ఇరుక్కుని ఉంటుంది, పట్టేసుకుంటాం, దాచేస్తాం. సో అలాంటి సందర్భాల్లో అంటే దొంగతనం చేసేటువంటి అలవాటుని మనము, దొంగతనాన్ని ఎక్కువగా మొగ్గు చూపేటువంటి అలవాటుని మనం స్టిక్కీ ఫింగర్స్ అంటాం.
అంటే ఎవరినన్నా ఏ పర్సన్, వెన్ వి సే సమ్వన్ హూ ఇస్ హ్యావింగ్ స్టిక్కీ ఫింగర్స్ అంటే వాళ్ళకి ఎక్కువగా చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటు ఉంది అని చెప్తున్నాం అనమాట. ఓకే, సో యా, హ్యాబిట్ ఆఫ్ స్టీలింగ్ని మనము స్టిక్కీ ఫింగర్స్ చెప్తాం. ద ఇన్క్లినేషన్ టు స్టీల్. నెక్స్ట్, హిట్ ఎ బ్రిక్ వాల్. సో ఆప్షన్స్: demolish a brick wall, not able to make any progress, use physical force, fight a powerful foe. ఫైట్ ఏ పవర్ఫుల్ ఫో కాదండి, అండ్ మోర్ ఓవర్ డెమాలిష్ చేయడం కాదు డైరెక్ట్ బ్రిక్ని, అండ్ ఫిజికల్ ఫోర్స్ అయితే మనం ఎక్కడ వాడట్లేదు. వీఆర్ నాట్ యూజింగ్ ద లిటరల్ మీనింగ్స్ ఫర్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ టు మేక్, నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ ప్రోగ్రెస్. హిట్ ఏ బ్రిక్ వాల్ అంటే మీరు ఒక స్థాయి వరకు వెళ్ళి అక్కడి నుంచి మనము వీఆర్ నాట్ మేకింగ్, అంటే ఏది ముందుకు వెళ్ళట్లేదు, పురోగతి, ఇంప్రూవ్మెంట్ అనేది లేదనమాట. అంటే దేనివల్ల, ఏదైనా ఒక అడ్డంకి వల్ల, ఒక ఆబ్స్టకిల్ వల్ల మీరు అంతకన్నా మూవ్ అవ్వలేకపోతున్నారు ముందుకి. సో అలాంటి సందర్భాల్లో యూ సే యూ హిట్ ఎ బ్రిక్ వాల్. ఓకే, హిట్ ఎ బ్రిక్ వాల్ అంటే మీరు ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాల్ ఉంది, హిట్ ఎ బ్రిక్ వాల్, మీరు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు, యూ హిట్ ఎ బ్రిక్ వాల్, విచ్ మీన్స్ నువ్వు ఇక్కడితో ఆగిపోయావు, అక్కడ ఒక ఆబ్స్టికల్ వల్ల నువ్వు ఇంకా అక్కడితో ఆగిపోయావు, అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నావు. సో అంటే ఒక డెడ్ ఎండ్ని రీచ్ అయిపోయావు. ఒక బ్రిక్ వాల్ అనేది రాతో చేసిన గోడ దాటి నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. అంటే యూ హ్యావ్ రీచ్డ్ సమ్ పాయింట్ ఆఫ్ ప్లేస్ వేర్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్, యూ ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ ప్రోగ్రెస్. ఓకే, వీ హిట్ ఎ బ్రిక్ వాల్ వైల్ సాల్వింగ్ the puzzle or while solving the mathematics problem, something like that. నెక్స్ట్ చూడండి, అగైన్ మనకి అండర్లైన్డ్ ఈడియంకి అడుగుతున్నారు మీనింగ్. ర్యాంక్ అండ్ ఫైల్ అంట. ద చైర్మన్ ఆఫ్ అవర్ కంపెనీ టేక్స్ కేర్ ఆఫ్ ద ర్యాంక్ అండ్ ఫైల్ ఇన్ ద కంపెనీ. ఓకే, మన కంపెనీ చైర్మన్ కంపెనీలో ఉన్న ర్యాంక్ అండ్ ఫైల్ మీద ఎక్కువ కేర్ చేస్తారు. అంటే ఈ ర్యాంక్ అండ్ ఫైల్ అనేటువంటి వాళ్ళు ఏంటి అనేది కింద మనం కనిపెట్టాలి. ఆర్డినరీ పీపులా, ర్యాంక్ అండ్ ఫైల్ అంటే లిటరలీ డాక్యుమెంట్స్ అండ్ ఫైల్సా, ఓన్లీ ద టాప్ ర్యాంక్ పీపులా, ఆఫీసర్సా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ ఫైల్స్ అయితే కాదండి. ఓకే, టాప్ ర్యాంక్ పీపుల్. ఆఫీసుల్లో ఎక్కడ ర్యాంక్స్ అండ్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉండదు. బేసికల్లీ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆర్డినరీ పీపుల్. సో ఆర్డినరీ మెంబర్స్, బేసిక్ వర్కర్స్, ఏదైనా ఆర్గనైజేషన్ అంటే లీడర్స్, ఆఫీసర్స్ కాకుండా మిడిల్ సాధారణ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనమాట. సో ర్యాంక్ అండ్ ఫైల్ అంటే కామన్ ఎంప్లాయీస్ హూ ఆర్ నాట్ ఇన్ ద హయ్యర్ పొజిషన్స్ని మనము ర్యాంక్ అండ్ ఫైల్ అని చెప్తున్నాం. సో ద మేనేజర్ హ్యాస్ అడ్రస్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ర్యాంక్ అండ్ ఫైల్ అంటే కామన్ ఎంప్లాయీస్, జనరల్ ఎంప్లాయీస్, కొంచెం బేసిక్ లెవెల్ ఎంప్లాయీస్ని పట్టించుకున్నారు అని చెప్తున్నాం. ఓకే, సో బాసెస్ కాదు, ఆఫీసర్స్ కాదు, లీడర్స్ కాదు. ర్యాంక్ అండ్ ఫైల్ అంటే బేసిక్గా ఆర్డినరీ వర్కర్స్ అని చెప్పొచ్చు. సో వీ కెన్ సే ఆర్డినరీ పీపుల్. నెక్స్ట్ వీ హ్యావ్ హోల్డ్ ద కీ. హోల్డ్ ద కీ అంటే చూడండి ఆప్షన్స్: to own a property, to keep a secret, to have control of something, to have the right of succession. Own a property అయితే కాదు, you are not keeping any secret, ఇది కూడా కాదు. హోల్డ్ ద కీ అంటే, కీ అంటేనే అర్థము దాంతో మనకు ఉపయోగం ఉంది, విచ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్, వీఆర్ హోల్డింగ్ ఇట్. సో టు హ్యావ్ కంట్రోల్ ఆఫ్ సంథింగ్ అండి. సో యూ హ్యావ్ ద పవర్, యూ హ్యావ్ ద కంట్రోల్, యూ హ్యావ్ ద ఎబిలిటీ టు అచీవ్ సంథింగ్. అంటే ఏదైనా ఒక విషయం మీద మనకి అధికారం కలిగి ఉండడం. హోల్డ్ ద కీ, నీ దగ్గర ఉంది, ఇంపార్టెంట్ అది, నీకు ఆ కీ. సో ఇఫ్ సమ్ వన్ హోల్డ్స్ ద కీ, విచ్ మీన్స్ వి సే దే హ్యావ్ ద పవర్, దే హ్యావ్ ద కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆర్ సంథింగ్, ఆర్ దే హ్యావ్ ద సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లమ్. ఓకే, టు హ్యావ్ కంట్రోల్ ఆఫ్ సంథింగ్ అనమాట. టు హ్యావ్ రైట్ ఆఫ్ సక్సెషన్ కూడా కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ వర్క్ హోల్డ్స్ ద కీ టు సక్సెస్. సక్సెస్కి హార్డ్ వర్క్ అనేది కీ అనమాట, రైట్? నెక్స్ట్ చూడండి, మై ఫ్రెండ్స్ సక్సీడెడ్ బికాస్ దే లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ ఇన్ దేర్ సెర్చ్ ఫర్ అన్ ఆన్సర్ టు ద ప్రాబ్లమ్ అంటున్నారు. మై ఫ్రెండ్స్ సక్సీడెడ్ బికాస్ ఎందువల్ల? దే లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే ఏ స్టోన్ని తిరగకుండా వాళ్ళు ఆపారు అంటున్నారు, అందువల్లే సక్సెస్ అయ్యారు. ఇన్ దేర్ సెర్చ్
ఫర్ అన్ ఆన్సర్ టు ప్రాబ్లమ్. సో ఇక్కడే మీకు అర్థమైపోయింది, అంటే వాళ్ళు ఏ పాసిబుల్ సిచ్యువేషన్ని వదలకుండా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేందుకు, ఆన్సర్ వెతికేందుకు వర్క్ చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటున్నారు. ఆప్షన్స్ చూడండి. డిపెండెంట్ ఆన్ మెనీ పీపుల్, మేడ్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్, లుక్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, ప్రపోజ్డ్ గుడ్ ప్లాన్స్. సో ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మేడ్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దే లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్, అంటే ఏదైనా అన్ని విధాలా ప్రయత్నించడము, ఏ పాసిబిలిటీని వదలకుండా. సో ప్రతి పాసిబుల్ ఎఫర్ట్ని పని చేయించడం అనమాట. సో లీవ్ నో స్టోన్ అన్టర్న్ అంటే యు ఆర్ ట్రయింగ్ ఎవ్రీ పాసిబుల్ వే, ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్స్. నెక్స్ట్ వన్. Again, select the option that gives the most appropriate meaning of the underlined idiom. It was a lavish birthday party and I could see my friend eat like a horse. Okay? సో ఇక్కడే అర్థమవుతోంది, ఇట్స్ ఎ లావిష్ బర్త్డే పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాండ్ బర్త్డే పార్టీ అంటున్నారు. అండ్ ఐ కుడ్ సీ మై ఫ్రెండ్ ఈట్ లైక్ ఎ హార్స్ అంటే సంథింగ్ అబౌట్ ఈటింగ్. సో ఇక్కడ చూడండి, ఈటింగ్ ఎక్సెసివ్లీ, ఈటింగ్ వాట్ హార్స్ ఈట్, ఈటింగ్ డిఫరెంట్లీ, హార్డ్లీ ఈటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లావిష్ అంటున్నారు కాబట్టి గ్రాండ్గా తింటున్నారు, హార్డ్లీ ఈటింగ్ రాదు, ఈటింగ్ వాట్ హార్సెస్ ఈట్ అయితే కాదండి ఖచ్చితంగా. సో బేసికల్లీ ఈట్ లైక్ ఏ హార్స్ అంటే ఈటింగ్ ఎక్సెసివ్లీ అనమాట. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, చాలా ఎక్కువగా తినడం, బాగా తినడాన్ని మనం ఈ విధంగా చెప్తాం. ఓకే, వెన్ వీ సే సమ్మన్ ఈట్స్ లైక్ ఎ హార్స్ విచ్ మీన్స్ దే ఈట్ మచ్ ఫుడ్, రెగ్యులర్గా తినేదానికన్నా ఎక్కువగా తింటున్నారు అనమాట. ఓకే, అంతేగాని వాళ్ళు నిజంగా హార్స్ లాగా తింటున్నారనో, హార్స్ తినేది తింటున్నారో అని, హార్స్ ఫుడ్ తింటున్నారని కాదండి. సో ఈట్ లైక్ ఎ హార్స్ అంటే ఈట్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్, ఎక్సెసివ్గా తినడం, ఈటింగ్ ఎక్సెసివ్లీ. ఓకే, సో ఇట్ వాజ్ ఎ లావిష్ బర్త్డే పార్టీ అండ్ ఐ కుడ్ సీ మై ఫ్రెండ్ ఈట్ లైక్ ఎ హార్స్. నెక్స్ట్ చూడండి ఇడియమ్, పే హీడ్ టు. ఇచ్చినటువంటి ఆప్షన్స్: రీపే ఓల్డ్ డెబ్ట్స్ ఆనెస్ట్లీ, listen carefully with attention, give back money with interest, disburse without partiality. So the correct answer is pay heed to అంటే it's nowhere anything about debts or money అండి. Again disburse without partiality కూడా కాదు. Basically the meaning is listen carefully with attention, pay heed to అంటే జాగ్రత్తగా, ఒక ప్రాపర్ అటెన్షన్ ఇచ్చి శ్రద్ధగా వినడం, గమనించడాన్ని మనం ఇలా అంటాం. సో వెన్ యూ పే హీడ్ టు సమ్వన్స్ అడ్వైస్ ఆర్ వార్నింగ్స్ విచ్ మీన్స్ యు లిసన్ కేర్ఫుల్లీ అని అర్థం అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ చెప్పచ్చు, యూ షుడ్ పే హీడ్ టు యువర్ టీచర్స్ అడ్వైస్, యూ షుడ్ పే హీడ్ టు ద స్పీచ్ గివెన్ బై ద మాస్టర్, సంథింగ్ లైక్ దట్. సో పే హీడ్ టు అంటే జాగ్రత్తగా వినడము, అటెన్షన్ పెట్టి వినడము, లైక్ జస్ట్ లైక్ యూర్ పేయింగ్ హీడ్ టు మై క్లాసెస్ ఎవ్రీ డే. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ 70+ words and like 75+ words, 75+ idioms and phrases అండి. And don't worry, this 1800 marathon is coming shortly. I just need some time. అండ్ ఈ PYQsలో ఇంకా కొన్ని బ్యాలెన్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా మనము నెక్స్ట్ వీడియోతో కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.